ఎందుకని అసమానతలు సృష్టించాడంటే, బలహీనులకి పరలోక రాజ్యంలో అధిక బహుమతులు ఇవ్వడానికి. మీకు ఈ ఉపమానం తెలుసు కదా! ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకరికేమో 2 తలాంతులు ఇచ్చాడంట, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి దాన్ని రెట్టింపు చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి రెట్టింపు చేశాడు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి తాను సరిగ్గా చేశాడా పని? సరిగ్గా పని చేయలేదు. ఇచ్చిన తలాంతుని అట్టే పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, 1 తలాంతు ఇచ్చాను కదరా, ఏం చేసావు అని అడిగాడు. ఏం చేయలేదు, గమ్ముగా కూర్చున్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని, సోమరివైన చెడ్డదాసుడా అని అన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొని కటిక చీకటి బిల్లంలో వేసేయండి, వాడి సోమరిపోతుతనానికి వాడు శిక్ష అనుభవించాలా అని అన్నాడు. అంటే 1 తలాంతు ఇచ్చిన దానికి అతను శిక్ష తెచ్చుకున్నాడా లేదా? పొరపాటున దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు అనుకోండి, శిక్ష ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? ఇంకా ఎక్కువ అవుద్ది. అంటే దేవుడు 1 తలాంతు ఇచ్చి మంచి చేశాడా, 5 తలాంతులు ఇచ్చి మంచి చేస్తాడా? 1 తలాంతు ఇవ్వడమే అతనికి. ఈ ట్విస్ట్ ఎప్పుడు అతనికి అర్థం అవుద్దంటే, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది. కాబట్టి ఇతనికి 1 తలాంతు ఇచ్చి మంచి చేశాడా లేదా? మంచే చేశాడు దేవుడి దృష్టిలో. ఇప్పుడు చూడండి, లూకా సువార్త 6:20-21 వచనంలో ఈ విధంగా అంటున్నాడు, పేదలారా మీరు ధన్యులు. ఎవరు ధన్యులంట? డబ్బున్న వాళ్ళని అండలేదు దేవుడు వచ్చి. పేదలారా అంటే ఎవరు? బలహీనులను అంటున్నాడు. పేదలారా మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. పేదలది ఎందుకని దేవుని రాజ్యం, ధనికులది ఎందుకని కాదు? డబ్బున్న వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారా, డబ్బు లేని వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారా? ఎవరు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది? పేదోడే దేవుడి దగ్గరకు సులభంగా వచ్చేస్తాడు. ఏ ప్రశ్నలు అడగకుండా ఆయన చెప్పే అన్నీ కూడా వింటాడు. సులభంగా ఎవరికి పరలోక రాజ్యం తగ్గద్దంటే, భూమి మీద పేదరికం అనుభవించే వాళ్ళకి, భూమి మీద నేను బలహీనుణ్ణి, నేను తక్కువ వాడిని అని అనుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. దేవుని రాజ్యం వాళ్ళది అని చెప్పి దేవుడు అన్నాడు. అయితే ధనవంతులకి ఏమవుద్ది? మీకు ఒక కథ తెలుసా? లాజరు, ధనవంతుడు. ఆ కథ బైబిల్లో ఉంది. లాజర్ అనే వ్యక్తి భూమి మీద చాలా కష్టాలు పడ్డాడని, చాలా అనారోగ్యంతో ఉన్నాడని ఆ యజమాని దగ్గర, అంటే ధనవంతుడి యజమాని దగ్గర బల్ల మీద పడే రొట్టె ముక్కల్ని ఏరుకొని తినేంత దీనమైన పరిస్థితుల్లో లాజర్ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు చచ్చిపోయారు. ఎవరు ఎక్కడికి వెళ్ళారు? లాజరేమో పరలోక రాజ్యానికి అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడంట, ధనవంతుడేమో ఇబ్బంది పడతా ఉన్నాడు. అంటే అతని ధనమే, భూమి మీద నేను బలవంతుణ్ణి అని అనుకున్నదే అతనికి ప్రమాదం చేసింది. భూమి మీద నేను బలహీనుణ్ణి అని అనుకున్న వాడికే రేపొద్దున ట్విస్ట్ వచ్చింది. ఏంటనంటే వాడు గొప్పోడైపోయాడు. చూడండి, పేదలారా మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలితో ఉన్నవారులారా మీరు ధన్యులు, మీరు తృప్తి కలుగుతుంది. ఈరోజు ఆకలితో ఉండే మీరు ధన్యులు. ప్రపంచం అట్లా చెప్పద్దా? డబ్బున్నోడే గొప్ప మావా అని అంటది, ఇష్టం వచ్చినట్టు తినేవాడే గొప్పవాడు మావా అంటుంది. కానీ ఆకలితో ఉండేవాడు ధన్యుడని దేవుడు చూస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఇట్లా ఇవన్నీ కూడా ఏడవడం అన్నా సరే, ఆకలితో అన్నా సరే, పేదరికం అన్నా సరే, ఈరోజు అవి ఎట్లా కనిపిస్తున్నాయంటే అసమానతల వల్ల, అన్యాయం వల్ల వాళ్ళు తక్కువగా చూడబడుతున్నారు. కానీ ఒకరోజు పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప స్థానాలు తీసుకోపోతారంటే ఈ పేదవాళ్లే ఎక్కువ గొప్ప స్థానాలు తీసుకోపోతారు. ఈ బలహీనులే దేవుడు ఎక్కువ కట్టబెడతాడు. ఇప్పుడు చూడండి, పేదవాడు ఎక్కువ సంపాదించుకోవడానికి పరలోక రాజ్యంలో అవకాశం ఉంది. ధనవంతుడు అంత సంపాదించుకోవడానికి అవకాశం లేదు పరలోక రాజ్యం. ఎందుకంటే ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఎక్కువ కష్టపడాలి, అవునా కాదా? పొరపాటు బాల్ ఎంత మన చేతిలోకి వచ్చిందంటే అంత కష్టపడాలా. మనం ఒకవేళ పొరపాటుని కష్టపడలేకపోతే ఇబ్బంది వస్తుంది. మనం నిజంగా మనం అనుకున్నంత మంచి వాళ్ళం కాదు, మనం అంత కష్టపడే వాళ్ళం కాదు. దేవుడు అనుకున్న దానికన్నా ఒకటి తక్కువే చేస్తాం, కానీ ఎక్కువైతే మనం చేయలేం. దేవుడు మన చేతులు ఎంతైతే పెట్టాడో మనకి దీవెనలు, రాబోయే దీవెనలు అంతగా మనం తగ్గించుకోబోతాం. కాబట్టి బలవంతుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇదే స్థానాన్ని పరలోక రాజ్యంలో నేను కోల్పోకూడదంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. బలవంతుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరినీ కూడా మంచిగా చూడాలి. బలహీనుడు బాధపడాల్సిన అవసరం లేదు, పరలోక రాజ్యంలో అత్యున్నత బహుమానం పొందబోతా ఉన్నాడు.